జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏడాదే తనకి మంచి ఛాన్స్ వచ్చేసి ఏంటి అంటే రైతుల దగ్గరికి వెళ్ళడానికి, రైతులకి గిట్టుబాటు ధర లభించటం లేదు అన్నటువంటి ఉద్యమాలు చేయడానికి, జనంలోకి వెళ్ళడానికి. మిర్చి రైత, పొగాకు రైత, ధాన్యం రైత, మామిడి రైత, ఇట్లాగ. ఇందులో ప్రభుత్వం చేసిన తప్పేంటి, జగన్కి సక్సెస్ కావడానికి కారణం ఏంటి అని చెక్ చేస్తే ప్రభుత్వం తప్పేమీ లేదు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి వలన జరగలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వలన జరగలేదు. అంతర్జాతీయ పరిస్థితులు, ఇతర దేశాలలో ఎక్కువ పంటలు పండితే మన పంట కొనరు, అక్కడ పంట కనుక తక్కువ ఉంటే మనది ఎక్కువ కొంటారు. జగన్ టైం అదృష్టం ఏంటంటే ఇతర దేశాల్లో వరదల కారణంగానూ ప్రకృతి విపరీత్యాల కారణంగా పంటలు తక్కువ రావడం వల్ల మన వాటికి మంచి గిట్టుబాటు ఉండేది, మన వాటికి తక్కువ రేటుకు వచ్చేది, ఈ కొంటా ఉండేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు సిస్టంలోకి వచ్చారు, దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకున్నారు, అక్కడ ఎక్కువ చేయడం వల్ల నడుస్తుంది. రెండోది అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, చేతుల్లో డబ్బులు ఉండట్లేదు. డబ్బులు ఉన్నప్పుడు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కొనుగోలు శక్తి తగ్గినప్పుడు వినియోగ శక్తి తగ్గుతుంది, వినియోగ శక్తి తగ్గినప్పుడు వస్తువుల అవసరం తగ్గుతుంది, వస్తువుల అవసరం తగ్గినప్పుడు కొనుగోలు ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దాంతో ఇక్కడ సమస్య వస్తుంది. ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు వాస్తవానికి అది అంతర్జాతీయ పరిస్థితులే ఇక్కడ రైతుల సమస్యకు కారణం. కానీ రైతు అట్లా ఒప్పుకోడు కదా, అక్కడ ఆ పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు కొను అంటాడు ప్రభుత్వాన్ని. ఎక్కువ రేటుకి పోయిన రోజున ప్రభుత్వానికి ఏం క్రెడిట్ రాదు, అట్లా క్రెడిట్ వస్తే జగన్ మళ్ళీ గెలవాలి కదా. తక్కువ రేటుకి వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఇది ఇప్పుడు ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి సమస్య. దీనికి పరిష్కారం వాళ్ళ చేతుల్లో ఉందా? కేంద్రం దగ్గరికి వెళ్ళి వెంత పత్రాలు ఇవ్వాలి, విమానం ఖర్చులు దండగ తప్పించి ఏం లేదు. ఎందుకంటే కేంద్రం కొని ఏం చేసుకోవాలా? పొగాకు కొని కేంద్రం ఏమైనా చుట్టలు పంచుద్దా? చేయలేదు కదా. మిర్చి కొని కారపొడి ఏమైనా పంచుద్దా? చేయలేదు కదా. మామూలుగా ఈ దాన్ని ఏమంటారు, సివిల్ సప్లైస్కి పనికి వచ్చేటప్పుడు కందిపప్పు, బియ్యము, గోధుమలు ఇట్లాంటివి అయితే కనుక అది తీసుకుని ఇవ్వచ్చును ఎవరికన్నా. ఇట్లాంటి వాటిని ఏం చేయగలుగుతుంది? అందువలన సమస్య. అయితే గీతే ఏం చేస్తుందంటే కొంత మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం కొంత డబ్బులు రిలీజ్ చేస్తుంది, దాంతో ప్రభుత్వాలు కొని ఇక్కడే అమ్మాలి మన రైతు బజార్లో. అది మన ప్రభుత్వం చేయొచ్చు. ఇవాళకి కూడా తెలివైనటువంటి ఎత్తుగడ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరులో మామిడి చెప్పినట్టు 10 రూపాయలు 12 రూపాయలు ఆ రేంజ్, అది కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తే, ఇవ్వబోతే వాళ్ళు 4 రూపాయలు. మామూలుగా అయితే విదేశాల్లో మామిడికి మంచి ఇది ఉండేది, 2-3 దేశాలు బాగా కొనేవి మన దగ్గర నుంచి ఈ పల్ప్ అనేది. ఈ ట్రిప్ వాళ్ళు కొంటలేరు, అందువల్లనే సమస్య ఎదురైంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలా? ఆ మామిడిని లారీలో పట్టుకొచ్చి వివిధ ప్రాంతాలు అవసరమైతే చంద్రబాబు గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ పెట్టి మామిడి 15 రూపాయలకి 20 రూపాయలకి అమ్మండి. ఇప్పుడు 250 కోట్లు అక్కడ పోసేటటువంటిది అవి కొనేసేసి అవి తీసుకొచ్చేసేసి 15-20 రూపాయలకి లేదా 30 రూపాయలకి అమ్మండి. ఇక్కడ 50 రూపాయలు 60 రూపాయలకి వ్యాపారులు అమ్ముతున్నారు, బండ్ల మీద అమ్ముతున్నారు. అది వీళ్ళు ఇస్తే బాగానే ఉంటుందిగా. అదే వ్యాపారస్తుడికి 30 రూపాయలకి ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది, అప్పుడు 20 రూపాయలు ఆ వ్యాపారస్తుడికి కూడా మిగులుద్ది కదా. ఇలాంటిది డెప్త్ ప్రోగ్రామ్ చేయాలి. అది వ్యవసాయ శాఖ మంత్రికి పట్టదు, మార్కెటింగ్ శాఖ మంత్రికి పట్టదు, సివిల్ సప్లైస్ మంత్రికి పట్టదు. ఈ ముగ్గురు సమన్వయం చేసుకుని చంద్రబాబు గారితో కూర్చుని చేస్తే అవుతుంది. జగన్ టైంలో ఎట్లాంటి నేను చాలాసార్లు చెప్తాను, అప్పుడు చేయలే, ఇప్పుడు చేయరు, జస్ట్ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుకుంటున్నారు.